నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన భావాలను వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లుకున్న బంధం ఎపిసోడ్ 7తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్, కామెంట్ అందరిలోకి కథ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఐషుకి ఎలాంటి వాడు కావాలి అని ఆలోచిస్తూ అప్పటికే టైం తెల్లవారుజాము 4 అవుతుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు ప్రకాష్ గారు. ఆ క్షణం ఆయనకి తన కూతుర్ని ఏలే రాకుమారుడు కొన్ని గంటల్లో వాళ్ళకి అతి దగ్గరలోకి రాబోతున్నాడు. భవిష్యత్తులో తన కూతుర్ని తన గుండెల్లో పెట్టుకొని కాచుకుంటాడు అని తెలియదు. బహుశా తెలిసి ఉంటే ప్రశాంతంగా నిద్రపోయేవారు ఏమో. ఫ్లైట్లో ఉన్న శివ్ అప్పుడే సూర్యుడు అస్తమించే టైం అవుతుంటే అందమైన ఆ దృశ్యాన్ని చూస్తూ జరిగిన సంఘటన తలుచుకుంటూ అప్పటికే అలసటగా అనిపిస్తే అలసిన మనసుకి, మైండ్కి రెస్ట్ ఇస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఈ ప్రయాణం వల్ల అతి త్వరలో తన జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అని తన హృదయంలో సింహాసనం వేసుకొని మరీ కూర్చొని తన జీవితాన్ని అందంగా మలిచే ఒక అందాల రాక్షసి తన జీవితంలోకి వస్తూనే తన ప్రాణంగా మారిపోతుంది అని శివ్కి ఆ క్షణం తెలియదు. అందుకేనేమో బాధతో కలత నిద్రపోతున్నాడు శివ్. ఏంటి శాంత, చిన్నమ్మ ఇవాళ ఇంకా బయటికి రాలేదు? రోజు ఈ టైంకి యోగా అంటూ మనల్ని కూడా వదిలేవారు కాదు అని సత్యం అడుగుతాడు. శాంత, సత్యం భార్యాభర్తలు. ప్రకాష్ గారు యూఎస్ఏ వచ్చేటప్పుడు వాళ్ళ ఊరిలో కరువు వచ్చి పని లేక వలస వెళుతుంటే అది చూసి ఐషుని చూసుకోవడానికి తోడుగా ఉంటారు అని వాళ్ళని కూడా ఆయన తీసుకువస్తారు. ఏమోనయ్యా, సార్ కూడా ఇవాళ ఇంకా లేవలేదు, చిన్నమ్మ కూడా లేవలేదు అని చెబుతుంది శాంత. అప్పుడే ప్రకాష్ గారు రూమ్ నుంచి బయటికి వస్తూ రాత్రి చాలా లేటుగా పడుకుంది మీ చిన్నమ్మ, అందుకే ఇంకా లేవలేదులే. ఈ రోజుకి టిఫిన్ నువ్వు ప్రిపేర్ చేసే శాంతమ్మ అని చెబుతారు. అలాగే సార్, చిన్నమ్మ గొడవ చేస్తే మాత్రం మీదే పూచి అంటుంది శాంత. ఐషుకి 15 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఉదయం బ్రేక్ఫాస్ట్ మాత్రం తానే ప్రిపేర్ చేస్తా అని చెప్పేసింది. ఎందుకమ్మా, శాంత ఉందిగా అంటే మా నాన్నకి నేను నా చేతులతో చేసి పెడితే నాకు తృప్తిగా ఉంటుంది అనేది ఐషు. అది గుర్తుకు రాగానే ప్రకాష్ గారు చిన్నగా నవ్వుకుంటారు. శాంతమ్మ టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ మన చిన్నమ్మని చూస్తే ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు ఎలా ఉంటారు, కానీ మన చిన్నమ్మ అంతా మన దేశం పద్ధతులు అలవాటు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన అమ్మాయి అంటే ఎవ్వరూ నమ్మరు సార్ అని అంటుంది శాంత. ఏ దేశం వెళ్ళినా మన దేశ మూలాలు మరిచిపోకూడదు శాంతమ్మ అంటూ ఐషు అప్పుడే బయటికి వస్తుంది. చిన్నమ్మ, ఇవాళ లేటుగా లేచారు, అందుకే టిఫిన్ నేను ప్రిపేర్ చేసేసాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, తిందురు రండమ్మా, సార్ కూడా తినలేదు అంటుంది శాంతమ్మ. రా తల్లి, ఆకలి వేస్తుంది, అసలే నాకు ఇవాల్టి నుంచి చాలా పనులున్నాయి అంటారు ప్రకాష్ గారు. ఆ మాటకి ఐషు చిరుకోపంగా చూస్తూ టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది. ఏం పనులు సార్? బయట పనులు నేను చేసేవి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి సార్ అంటాడు సత్యం. నువ్వు చేసే పనులు కాదులే సత్యం, సమయం వచ్చినప్పుడు మీ ఇద్దరికి కూడా చాలా పనులు ఉంటాయి అంటారు ప్రకాష్ గారు. ఏం పనులు సార్? మీ చిన్నమ్మ పెళ్లి పనులు. నిజమా సార్? పొద్దున్నే ఎంత మంచి మాట చెప్పారు. అర్జెంటుగా మీ నోరు తీపి చేయాలి. అబ్బాయిని చూశారా? ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, పెళ్ళి ఎప్పుడు సార్ అంటూ శాంత సంతోషంగా అడుగుతుంది. మీ చిన్నమ్మ రాత్రే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పుడింకా అబ్బాయిని చూడడం స్టార్ట్ చేయాలి. మా చిన్నమ్మని చేసుకోవాలి అంటే రాసిపెట్టి ఉండాలి, ఎవరికో ఆ అదృష్టం అంటుంది శాంత. అవును సార్, మన చిన్నమ్మ చెయ్యి అందుకోవాలి అంటే చాలా గొప్పవాడు అయి ఉండాలి అంటాడు సత్యం.
వాళ్ళ మాటలు నవ్వుకుంటూ వింటున్నారు ప్రకాష్ గారు. ఏంటి రోజు గలగలా పారే గోదావరిలా ఉండే మా చిన్నమ్మ ఈరోజు సైలెంట్గా ఉన్నారు అంటుంది శాంతమ్మ. మీరు మాట్లాడుతున్నారు కదా శాంతమ్మ, అందుకే నేను కామ్గా ఉన్నాను అంటుంది ఐషు. కానీ అప్పటికే ఐషు మొహం సిగ్గుతో టొమాటోలా మారిపోవడం చూసిన శాంతమ్మ మా చిన్నమ్మ సిగ్గుపడుతున్నారు అంటూ ఆట పట్టిస్తుంది. ఆడపిల్లకి పెళ్ళి అనగానే మొహంలో ఆ కళ, అప్పటి వరకు లేని ఒక బెరుకు, కనిపించని సిగ్గు అలంకారాలు అవుతాయేమో. ఐషు ఆ టైంలో ఇంకా అందంగా కనిపిస్తుంది ప్రకాష్ గారికి. నా బుజ్జమ్మకి జోడీ వెతకాలి అంటే నేను చాలా కష్టపడాలి అనుకున్నారు ఐషు మోం చూసి ప్రకాష్ గారు. సరే, ఇప్పటికే ఆలస్యం అయ్యింది, మీరు కూడా టిఫిన్ తినేయండి శాంత, మేము హాస్పిటల్కి బయలుదేరుతాము, వెళదామా ఐషు అంటూ ఐషు వైపు చూస్తారు ప్రకాష్ గారు. హా నాన్న అని ఆయనతో పాటు బయలుదేరుతుంది. వెళుతున్న వాళ్ళిద్దరినీ చూసి సత్యం శాంత, చిన్నమ్మ పెళ్ళి అంటే చాలా ఆనందంగా ఉంది అయ్యా అంటుంది శాంత. వాళ్ళిద్దరూ చాలా మంచివారు. సార్ చేసిన మంచే చిన్నమ్మకి దీవెనలు అవుతాయి. చూస్తూ ఉండు, చిన్నమ్మకి ఎంత మంచివాడు భర్తగా వస్తాడో అంటాడు సత్యం. వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటూ శాంతమ్మ వంటగదిలోకి వెళితే సత్యం బయట గార్డెన్ పనిలో మునిగిపోయాడు. కారులో కూడా ఐషు ఎందుకో మౌనంగానే కూర్చుంటుంది. ప్రకాష్ గారు కూడా పెళ్ళి అనగానే ఆడపిల్లలు అంతే ఆలోచిస్తారులే, కొంచెం తనకి టైం ఇవ్వాలి అని ఆయన ఏమీ కదిలించలేదు. కానీ ఐషు దేనికోసం ఆలోచిస్తుంది అని ఆయన గ్రహించలేకపోయారు. హాస్పిటల్కి రాగానే ఎవరి విభాగం వైపు వారు వెళ్ళిపోతారు. ఐషుకి ఫుల్ అపాయింట్మెంట్స్తో పాటు 2 సర్జరీలు కూడా ఉండేసరికి ఫుల్ బిజీ అయిపోతుంది. లంచ్కి కూడా ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళే టైం లేక తన క్యాబిన్లోనే తినేసి సర్జరీకి అటెండ్ అయ్యింది. సాయంత్రం ఒక సర్జరీ ముగించుకొని వచ్చి రెస్ట్లెస్గా ఉండడంతో తన క్యాబిన్లో సోఫాలో కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతుంది అనే కన్నా ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది ఐషు. అప్పుడే అక్కడికి జెస్సీ, స్వాతి వచ్చి 2 సార్లు పిలిచినా పలకలేదు ఐషు. పడుకుంది ఏమో అని బయటికి వెళుతుండగా స్వాతి చెయ్యి తగిలి టేబుల్ మీద ఉన్న పెన్ స్టాండ్ కింద పడడంతో ఆ సౌండ్కి ఐషు కళ్ళు తెరుస్తుంది. ఎప్పుడు వచ్చారు మీరు అని అడుగుతుంది. మేము వచ్చి చాలాసేపు అయ్యింది, సారీ నిద్ర లేపేశాను అని అంటుంది జెస్సీ. పడుకోలేదు, ఏదో ఆలోచిస్తూ ఉన్నా. అంత ఆలోచించే చింతలు నీకు ఏమి ఉన్నాయి అంటుంది స్వాతి వాళ్ళ వైపు చిరుకోపంగా చూస్తూ. చింతలు ఉంటేనే ఆలోచించాలని రూల్ ఉందా, ఇంక దేనికి ఆలోచించకూడదా అంటుంది ఐషు. ఇప్పుడు నువ్వు అంత చించే ఆలోచనలు ఏమి ఉన్నాయబ్బా అంటుంది స్వాతి. నాన్న నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అని చెబుతుంది. వాట్, పెళ్ళా అని ఇద్దరు ఒకేసారి గట్టిగా అరుస్తారు. అదేంటి పెళ్ళి అంటే అంత షాక్ అయ్యారు అడుగుతుంది ఐషు. సడన్గా పెళ్ళి అంటే ఆశ్చర్యంగా అనిపించింది. సరే, అంకుల్ పెళ్లి చేస్తా అంటే అంత ఆలోచించడం ఎందుకు, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కదా, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే అంటుంది స్వాతి. అంకుల్ అడిగితే నువ్వేమన్నావు, ఓకే చెప్పానే అని చెబుతుంది ఐషు. అయితే ఇంకేమి, తొందరలో సందడే సందడి అంటుంది జెస్సీ. నువ్వాగు జెస్సీ. ఐషు, ఇంత దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఏంటి, అంకుల్ ఎలాగూ నీకు బెస్ట్ చాయిస్నే చూస్తారు కదా అని అడుగుతుంది స్వాతి. పెళ్లి కోసం కాదే, అది నాన్న చూసుకుంటారు. నేను పెళ్లిపీటల మీదనే అబ్బాయిని చూస్తా అని నాన్నకి చెప్పేశాను కూడా. ఏంటి, అబ్బాయిని చూడకుండా పెళ్లిపీటలు ఎక్కుతావా అంటూ నోరు బావురు కప్పలా తెరుస్తుంది జెస్సీ. అవును, చూడకుండానే పెళ్లిపీటలు ఎక్కాలి అనుకుంటున్నాను. ఆ విషయంలో అసలు ఆలోచించక్కర్లేదు. అంకుల్ చూస్తే ఇక తిరుగు ఉండదు.
దానికి ఏమి కావాలి, ఏది బెస్ట్ అంకుల్కి బాగా తెలుసు. అందుకే అది అంకుల్కే చాయిస్ వదిలేసింది. చూస్తూ ఉండు, చుక్కల్లో రారాజులా ఉంటాడు దానిని చేసుకోబోయేవాడు అంటుంది స్వాతి. మరి ఇంకేం ఆలోచిస్తుంది ఐషు అంటుంది జెస్సీ. ఏమీ లేదే, ఈ మధ్య నాన్న చాలా డల్గా ఉంటున్నారు. పైగా ఎందుకో నీరసంగా కనిపిస్తున్నారు. ఒక్కసారి చెకప్ చేయిద్దామంటే నాకేమయ్యింది, నేను డాక్టర్నే అని అంటున్నారు. కానీ నాకు ఎందుకో తేడా అనిపిస్తుంది. పైగా సడన్గా పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఏదో జరుగుతుంది. నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. ఏమీ అర్థం కావడం లేదు అంటుంది ఐషు. ఏమీ ఉండదులే ఐషు, అంకుల్కి నీకు పెళ్లి చేయాలి అన్న ఆలోచన వచ్చిందిగా. ఎలాంటి వాడు వస్తాడో, నిన్ను ఎలా చూసుకుంటాడు అనే భయం ఉంటుంది. ఎంతైనా ఆడపిల్ల తండ్రికి ఆ మాత్రం ఉంటుంది కదా. పైగా అంకుల్ ఒక్కరే అన్నీ చూసుకోవాలి. పెళ్ళి అనగానే ఆంటీ కూడా గుర్తు వస్తారు కదా అంటుంది స్వాతి. నువ్వు ఇంకేమీ ఆలోచించకు, హాయిగా పెళ్ళికి రెడీ అయిపో. అసలు మా బ్రో ఎక్కడ ఉన్నాడో, రెక్కల గుర్రాలపై ఎగురుకుంటూ వస్తాడు ఏమో అంటూ ఐషుని ఆట పట్టిస్తారు ఇద్దరు. అదే సమయంలో కాలిఫోర్నియా ఎయిర్పోర్ట్లో అడుగు పెడతాడు శివ్. తనని పాలించి ఏలే రారాజు. తన గుండెల్లో ఈ ముద్దుగుమ్మకి కోట కట్టి అందులో పదిలంగా దాచుకునే తన చెలికాడు. ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా తన ముందు పెట్టగలిగే సమర్థుడు తనకు అతి చేరువలో ఉన్నాడు అని ఆ క్షణం ఐషుకి తెలీదు. ఐషు ఫోన్ మోగడంతో వాళ్ళ మాటలకి బ్రేక్ పడుతుంది. ప్రకాష్ గారు ఫోన్ కావడంతో పదండి, నాన్న ఫోన్ చేశారు, వెళ్దాం అని ఐషు అక్కడి నుంచి లేచి ముందుకి అడుగులు వేస్తుంది. అందరూ బయటికి వచ్చేసరికి ప్రకాష్ గారు కారుతో రెడీగా ఉండడంతో అటువైపు వెళ్ళి, అంకుల్, ఐషు పెళ్ళి అందరం కలిసి ధూమ్ధామ్గా చేసేద్దాం. మీరు ఒక్కరే కష్టపడతాను అంటే ఊరుకోము అని స్వాతి జెస్సీ అంటారు. షూర్రా, మీ అందరి హెల్ప్ లేకుండా నేను ఒక్కడిని ఎలా చేయగలను. ముందు మీ ఫ్రెండ్కి సరిజోడీని వెతకాలి, అదే మన ముందు ఉన్న పెద్ద టాస్క్ అంటారు ప్రకాష్ గారు. అది నిజమే అంకుల్, మా బ్రో సెట్ అయితే సగం పని అయినట్టే అని అంటుంది స్వాతి. ఇంక చాలు కానీ పదండి నాన్న అని కారు ఎక్కుతుంది ఐషు. స్వాతి వాళ్ళు కూడా బాయ్ అంకుల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కారులో కూర్చున్న ఐషు వాళ్ళ నాన్న మొహంలో కనిపిస్తున్న ఆనందం చూసి, స్వాతి అన్నట్టు నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, ఏదైనా ఉంటే నాన్న నాకు చెప్పకుండా ఉండరు అనుకుంటుంది. కానీ ప్రకాష్ గారు ఐషు కోసం తన క్యాబిన్ దగ్గరికి వచ్చేసరికి ఐషు స్వాతితో మాట్లాడుతుంది మొత్తం విన్నారు. అప్పుడే ఐషుకి అనుమానం వచ్చేలా ఇంకా ఉండకూడదు, తను జాగ్రత్తగా ఉండాలి అని డిసైడ్ అయ్యి కారు దగ్గరికి వెళ్ళిపోయి ఐషుకి ఫోన్ చేస్తారు. ఇంకా ఐషు ముందు డల్గా ఉండకూడదు అని అనుకుంటారు. అందుకే ఇప్పుడు ఆయన మొహంలో ఆ ప్రశాంతత కనిపిస్తుంది. అది చూసి ఐషు కూడా తన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ప్రకాష్ గారితో మాటల్లో పడిపోతుంది. నాన్న, ఐస్ క్రీమ్ అంటూ అల్లరి స్టార్ట్ చేసింది ఐషు. ఇంత కూల్ క్లైమేట్లో వద్దు తల్లి అన్నారు ప్రకాష్ గారు. ప్లీజ్ నాన్న అంటూ ముద్దుగా మొహం పెడుతుంది. నువ్వు చిన్నపిల్లవి కాదు, ఇప్పుడు డాక్టర్వి, అందరికీ చెప్పే స్టేజ్లో ఉన్నావు. నువ్వే తింటే అందరినీ తినొద్దు అని ఎలా చెబుతావు అడుగుతారు ప్రకాష్. ఐస్ క్రీమ్ విషయంలో నేను ఎవరికీ చెప్పను నాన్న, అసలు అది తినకుండా ఉండడం ఎంత కష్టమో తెలుసా అంటుంది. ఆ మాటకి నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారు ఆపుతారు ప్రకాష్ గారు. శివ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసరికి కిరణ్, మైక్ కనిపిస్తారు. ఫ్లైట్ ఎక్కే ముందే వాళ్ళకి మెసేజ్ చేస్తాడు శివ్. ముగ్గురు కారులో బయలుదేరుతారు. ఏమైంది మైక్, ఏంటి ప్రాబ్లం కంపెనీలో అని అడుగుతాడు శివ్. సిస్టమ్స్ అన్నీ వర్క్ చేయడం ఆగిపోయాయి, ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్ కూడా డిలీట్ అయిపోయింది అని చెబుతాడు మైక్. ఎవరో కావాలని చేసి ఉంటారు అనిపిస్తుంది, లేకపోతే సిస్టమ్స్ అన్నీ ఒకేసారి ఎందుకు వర్క్ చేయవు అని అనుమానం వ్యక్తం చేస్తాడు కిరణ్. డైరెక్ట్గా ఆఫీస్కి పోనివ్వు కిరణ్ అని చెబుతాడు శివ్. ఇప్పుడే వచ్చావు కదరా, పైగా ఆఫీస్ టైం కూడా అయిపోయింది, ఈరోజు రెస్ట్ తీసుకొని
రేపు చూసుకుందువు అంటాడు కిరణ్. లేదు కిరణ్, ఇప్పటికే ఆలస్యమయ్యింది. ప్రాబ్లం ఎంత క్విక్గా ఫైండ్ అవుట్ చేస్తే అంత బెటర్. టైం చాలా తక్కువ ఉంది. నువ్వు ఆఫీస్కి పోనివ్వు అంటాడు శివ్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా 2 రోజులే టైం ఉండడంతో మైక్ కూడా ఇంకేం మాట్లాడడు. కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగుతుంది. శివ్, ఐషు జర్నీ కొనసాగుతుంది. మరి ప్రకాష్ గారు ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేస్తున్నారు? ఆ అబ్బాయి ప్లేస్లో ఐషు మెడలో శివ్ ఎందుకు తాళి కడతాడు? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి యార్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.